టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 115 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక నార్త్లో అయితే హనుమాన్ మానేయం మామూలుగా లేదు. హిందీ ఆడియన్స్ సినిమాకు చూపిస్తున్న ఆదరణ రోజురోజుకు అక్కడ థియేటర్లు పెంచుకుంటూ పోతున్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం హనుమాన్కు అక్కడ మరింత ప్లస్ అయ్యింది. తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందని, విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని అంటున్నారు ప్రేక్షకులు. ఇది ఇలా ఉంటే ఈ సంక్రాంతికి మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయితే అందులో హనుమాన్ టాలీవుడ్ ఆల్ టైమ్ సంక్రాంతి రికార్డ్స్ గ్రాసర్గా దూసుకుపోతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు అన్నింటిలో ఇప్పటి వరకు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో వరల్డ్ వైడ్గా 260 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని సంక్రాంతి సీజన్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేసి ఇతర భాషల సాయంతో సంక్రాంతికి హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచే దిశలో హనుమాన్ మూవీ పరుగులు పెడుతుంది. హనుమాన్ అన్ని లాంగ్వేజెస్తో కలిపి ఫస్ట్ వీకెండ్లో 150 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక సెకండ్ వీక్లోనూ భారీ కలెక్షన్స్ వస్తుండడంతో ఖచ్చితంగా ఈ సినిమా ఫుల్ రన్లో సుమారు 275 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఓవర్సీస్లో హనుమాన్ దెబ్బకు మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల రికార్డ్స్ అన్నీ బద్దలైపోయాయి. హనుమాన్ సెకండ్ వీకెండ్లో భాగంగా శుక్రవారం ఓవర్సీస్లో $3.7 మిలియన్ వసూలు సాధించింది. ఈ కలెక్షన్తో హనుమాన్ అక్కడ టాప్ 5 లిస్టులో చేరింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో $3.6 మిలియన్, రంగస్థలం $3.5 మిలియన్ వసూలుతో అక్కడ టాప్లో ఉండగా హనుమాన్ ఈ రెండింటినీ దాటేసి $3.7 మిలియన్ కలెక్షన్ అందుకుంది. యుఎస్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి 1 తర్వాతి స్థానం హనుమాన్దే కావడం విశేషం. అమెరికాలో ఆల్ టైమ్ టాప్ 5 లిస్ట్ ఒకసారి గమనిస్తే బాహుబలి 2 $20.5 మిలియన్, RRR $14.3 మిలియన్, సలార్ $8.8 మిలియన్, బాహుబలి 1 $8 మిలియన్, హనుమాన్ $3.7 మిలియన్గా నమోదైంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.